బురద తెచ్చింది, బురదకి వీళ్ళ దురద వదిలింది. ముహూర్తం చూసుకొని నాటేసుకుంటే పాపం అన్ని చేలు మునిగిని, వరదకు తెలియదు వీళ్ళు టయానికి వేశారు నాటని. చెప్పాలని అంతేనా? ఈడేను వాస్తు పెట్టి ఇల్లు కట్టాడు, పక్కనోడు వాస్తు లేకుండా ఇల్లు కట్టాడు. పాపం వరదకు తెలియదు, ఈడిది మునిగింది ఆడిది మునిగింది, ఆ వాస్తు ఎటు పోయిందో తెలియదు. అందుకే దేవునికి కోపం వచ్చేది. ఆయన అన్నీ తన స్వాధీనంలో ఉంచుకున్నాడంట. నీకేది కావాలో అది కూడా ఆయన దగ్గరే ఉంది, నీకేది ఆశీర్వాదమో అది కూడా ఆయన దగ్గరే ఉంది, నీకేది దీవెనకరమో నీకేది కావాలన్నా ఆయన దగ్గరికి వెళ్ళు. అవునా? నీకేది కావాలన్నా ఆయన దగ్గరికి వెళ్ళు. ముహూర్తం పెడతారు, మళ్ళీ అయ్యగారు ప్రార్థన చేయండి, మేము నాటేస్తాం.